స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న కూటమి ప్రభుత్వం విపక్ష వైసీపీని పూర్తి స్థాయిలో దెబ్బతీయాలని వ్యూహం రచిస్తుంది. వైసీపీ నుంచి వలసలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఆపరేషన్ ఆకర్షణ్ కు కూటమిలోని టీడీపీ, జనసేన పార్టీలు సిద్ధమవుతున్నాయని అంటున్నారు. ఇప్పటికే చేరికల కూటమితో జనసేన పార్టీ రాష్ట్ర స్థాయిలో నేతలను చేర్చుకునేలా అడుగులు వేస్తుందని చెబుతున్నారు. ఇదే సమయంలో టీడీపీ క్షేత్రస్థాయిలో వైసీపీని ఖాళీ చేయించే వ్యూహాన్ని పదునందుకుంది అని అంటున్నారు. ముందుగా ఉత్తరాంధ్ర నుంచి ఆపరేషన్ స్టార్ట్ చేసిన టీడీపీ తొలుత సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కుటుంబం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలపై ఫోకస్ చేస్తున్నట్లుగా చెప్తున్నారు. ఉత్తరాంధ్ర వైసీపీలో తిరుగులేని నేతగా చలామణి అవుతున్న మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు దెబ్బ తీయాలి అని కూటమి నేతలు పావులు కదుపుతున్నారు అని చెబుతున్నారు. బొత్స కుటుంబంలో ప్రాతినిధ్యం వహిస్తున్న 4 నియోజకవర్గాలలోని వైసీపీ నిర్వీర్యం చేసేలా కూటమి నేతలు దృష్టి పెట్టారని అంటున్నారు. ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లాలలోని 3 నియోజకవర్గాలకు బొత్స కుటుంబ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చీపురుపల్లి నియోజకవర్గంలో బొత్స, గజపతి నగరంలో బొత్స సోదరుడు అప్పల్ నర్సయ్య, నెల్లిమర్లలోని బొత్స సమీప బంధువు బండుకొండ అప్పల్నాయుడు ఇన్ఛార్జీలుగా ఉన్నారు. విజయనగరం జిల్లాకు బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు జెడ్సీ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. దీంతో ఈ జిల్లాలలో బొత్స వ్యక్తిగత చరిష్మా కూడా ప్రభావం చూపుతూ ఉంటుంది. ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి 4-5 నియోజకవర్గాలలో సొంత ఓటు బ్యాంకు ఉంటుందని చెబుతారు. ఈ పరిస్థితులలో బొత్స వ్యక్తిగత ఓటు బ్యాంకును దెబ్బతీయాలని కూటమి నేతలు పావులు కదుపుతున్నట్లుగా చెబుతున్నారు. ముందుగా బొత్స సోదరుడు అప్పల్ నర్సయ్య ఇన్ఛార్జిగా ఉన్న గజపతి నగరంలో వైసీపీ నుంచి వలసలను ప్రోత్సహించేలా కీలక నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఇందులో భాగంగా తాజాగా 300 కుటుంబాలు టీడీపీలో చేరినట్లుగా చెబుతున్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన వారిలో మండల స్థాయి నేతలు కూడా ఉండటం గమనార్హం. గజపతి నగరం ఎమ్మెల్యేగా మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ఉన్నారు. గత ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి గెలిచిన మంత్రి కొండపల్లి నియోజకవర్గంలోని పట్టు పెంచుకోవాలనే ఉద్దేశంతో బొత్స అనుచరులను టార్గెట్ చేశారని అంటున్నారు. ఎప్పటి నుంచో బొత్సతో సాన్నిహిత్యంగా మెలుగుతున్న వారు టీడీపీలోకి తీసుకురావడం ద్వారా బొత్స కుటుంబ ఆధిపత్యాన్ని గండి కొట్టాలని వ్యూహం రచించాలని అనుకుంటున్నారు. ఇక అటు బొత్స సొంత నియోజకవర్గం చీపురుపల్లిలో కూడా సీనియర్ ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరమణ గారు కూడా పక్కా ప్రణాళికలతో అడుగులు వేస్తున్నారని చెబుతున్నారు. ఈ నియోజకవర్గంలో అన్ని స్థానిక సంస్థలను చేజిక్కించుకోవాలని పట్టుదలతో ఉన్న ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు బొత్స అనుచరులతో మంథనాలు సాగిస్తున్నారు అని అంటున్నారు. ప్రధానంగా నియోజకవర్గ కేంద్రమైన చీపురుపల్లిలో ఓ ప్రధాన నేతను పార్టీలోనికి చేర్చుకునేందుకు చర్చలు మొదలయ్యాయని అంటున్నారు. ఇక బొత్స కుటుంబానికి చెందిన నెల్లిమర్ల పైన కూటమి నేతలు ఫోకస్ చేశారని అంటున్నారు. ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేగా జనసేనకు చెందిన లోకం మాధవి ఉండంగా బొత్స తమ్ముడు లక్ష్మణ్ నారాయణ కూడా ఆ కుటుంబానికి దగ్గర బంధువు అయిన మాజీ ఏఎంసీ చైర్మన్ చనుములు వెంకటరమణ ఇప్పటికే జనసేనలో చేరారు. ఈ ఇద్దరు నియోజకవర్గంలో మరికొందరు వైసీపీ దిగువ స్థాయి నేతలతో చర్చిస్తూ జనసేన పార్టీని బలోపేతం చేసేలా పావులు కదుపుతున్నారని అంటున్నారు. ఈ పరిణామాలతో మాజీ మంత్రి బొత్సకు రాజకీయంగా గడ్డుకాలం ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు.